భారత్ అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ విషయంలో ఈ రోజు రాత్రి 10 గంటలకు అమెరికా అధికారికంగా కీలక ప్రకటన చేయనుంది. ఈ డీల్ పూర్తి రూపంలో అమలు చేయడానికి ఈ ఏడాది చివరిలో మరోసారి రెండు దేశాలు సమావేశం కావాల్సి ఉంది. వ్యాపార వర్గాల మినీ ట్రేడ్ డీల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వపు సుంకాలపై నెలకొన్న అస్పష్టత కారణంగా వాణిజ్య రంగంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ డీల్ 2 రోజుల పాటు పన్నుల, సుంకాల, వాణిజ్య నియంత్రణలపై అర్ధరాత్రి చర్చల తర్వాత తలపెట్టనున్నదని సమాచారం. తెలంగాణలో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిబద్ధతగా పనిచేస్తుందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పేదల ఇంట్లో వెలుగు నింపేలా ఉచిత విద్యుత్తును అందిస్తుందని, ఉచిత విద్యుత్తు అందించడం ద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గి వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుందని సీతక్క వివరించారు. మహిళల హక్కులు, భద్రత కోసం కూడా ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తున్నారన్నారు. వారి ఎదుగుదలకు నేనెప్పుడు అండగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో స్త్రీల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, వారికి సరైన అవకాశం ఇచ్చినప్పుడు ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించగల సీతక్క అని అభిప్రాయపడ్డారు. ఆలోచన చేసి మా ఆడ కూతుర్లకు పెద్ద భవనం కావాలంటే మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి భవనం కూడా ఇవ్వడం జరిగింది. మహిళలు ఎవరైనా మహిళా సంఘాలలో ఉండి చనిపోతే గతంలో వడ్డీ ఇవ్వలేదు, చనిపోతే బీమా ఇవ్వలేదు. ఇప్పుడు మనము దురదృష్టవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయల వరకు ఇస్తా ఉన్నాం. మీరెవరన్నా లోను తీసుకొని మరి దురదృష్టం కొద్ది చనిపోతే ఆ కుటుంబానికి భారం కావద్దని 2 లక్షల వరకు లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది. మహబూబాద్ కేంద్రంలో మహిళా శక్తి భవనం 5 కోట్లతో నిర్మాణం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇందిరా మహిళా శక్తిలో 60 సంవత్సరాలు దాటినటువంటి అవ్వలైనా, 15 ఏళ్ళు దాటినటువంటి చెల్లెలైనా తప్పకుండా మహిళా సంఘాలలో చేరండి. మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలను చేయాలి, 1 కోటి మందిని మహిళా సంఘాలలో చేర్చాలి, కోటీశ్వరులను చేయాలి. ఒక ఇంట్లో ఆడ కూతురు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది, ఆ ఇల్లు బాగుంటుంది. అట్లా అందరూ మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుందని, ఆడవాళ్ళ మీద భారం పడొద్దని ఫ్రీ బస్సు కూడా పెట్టడం జరిగింది. 500 గ్యాస్ తీసుకురావడం జరిగింది. కాబట్టి మా అక్కలకు, మా తమ్ముళ్ళకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు తోడుగా ఉండండి. మీ అందరి యొక్క సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం, ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అని తెలియజేస్తూ గారు ఆలోచన చేసి మా కాకినాడ జిల్లా తూణిలో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. పట్టణంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యార్థులందరికీ తల్లికి వందనం వేశామని తెలిపారు. వైసీపీ అల్లర్లు సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయాలని చూస్తుందని మండిపడ్డారు. కూటమి పార్టీల కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే కారణం ఏమిటంటే ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి బెదిరింపులు లేకోకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఆధారంగా అందుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలోకి వెళ్ళి భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎక్కడ ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పేసి ఒక్క ఇంటికి ఇచ్చేసి సరిపెట్టుకున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల అప్పున్నా కూడా మరి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చి చాలా మంచి మేలు చేశారు పేదవాళ్ళందరికీ కూడా అని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా 80-90% ఈ సంవత్సర కాలంలో, అంటే ఈ మొత్తం ఆగస్టు లోపలే అన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. అదే కూటమి పార్టీల కార్యకర్తలు కానీ
గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నేత కిలారి వెంకటరోషయ్య తన భూమిని ఆక్రమించాడంటూ ఓ దళిత కుటుంబం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు బాధితులు, దళిత సంఘాల ప్రతినిధులు కలిసి నగర కమిషనర్ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. ఇరుపక్షాల డాక్యుమెంట్లు పరిశీలించిన నగర కమిషనర్ వారి సెగ్మెంట్లను అధికారికంగా నమోదు చేశారు. తమ భూమిని తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసి భూమిలోకి రానివ్వకుండా చేస్తున్నారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భూ వివాదానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కూడా కమిషనర్కి తమ వాదన వివరించినట్లు సమాచారం. అయితే మీడియా ప్రశ్నలకు స్పందించకుండా ఆయన వెళ్లిపోయారు. గుంట ఏరియాలో కేకే సినిమా హాల్ వెనక ఉన్నటువంటి స్థలాన్ని ఆయన సొంత స్థలం అది. ఆ స్థలాన్ని ఆక్రమించి అతను కాకుండా చేసి కోర్టులను పక్కదారి పట్టించి అధికారులను పక్కదారి పట్టించి పూర్తిగా కబ్జా చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి విషయాల్లో ఆయన భార్య, వారు ఇతరులకి ఇచ్చినటువంటి మునియా వాళ్ళందరూ కూడా ఎంతో కాలం నుంచి ఫైట్ చేస్తున్నప్పటికీ, చట్టపరంగా తేల్చమంటున్నప్పటికీ కోర్టులు కూడా దాని మీద ఎన్నో డిగ్రీలు ఇచ్చినాయి. దీనికి సంబంధించి రోసయ్య గారు పక్కదారి పట్టించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి విషయం తెలుస్తున్నది. దీన్ని అన్ని ప్రజా సంఘాలను ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి కబ్జా చేయటంలో రోసయ్య గారికి మంచి అనుభవం ఉంది. ఇటువంటి అనుభవం బుద్ధి చెప్పే విధంగా ప్రజా సంఘాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఒక ఛాలెంజ్ విసురుతున్నాం. నువ్వు ఏ విధంగా అయితే కోర్టులు పక్కదారి పట్టించావో మేము ఆ విధంగా పక్కదారి పట్టించడం కాదు, కోర్టుల ద్వారా నిజాయితీగా మేము దాన్ని సాధించుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. గుంట ఏరియాలో కేకే సినిమా హాల్ వెనక చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ నిర్వహించనున్న రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 375 మందికి నోటీసులు జారీ చేశామని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఇది కేవలం రైతులతో పరిమిత పరిచయ కార్యక్రమేనని అన్నారు. అయితే కొంతమంది దీనిని బహిరంగ సభలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి ర్యాలీలు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఆటోల ద్వారా ప్రజలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో సాక్ష్యాధారాలతో సహా కేసులు నమోదు చేసి అవసరమైతే రౌడీ షీటర్లను ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి 500 మందికి మాత్రమే ప్రవేశానుమతి ఇచ్చామని, హెలిప్యాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రేపు అనగా 9 జూలై బంగారపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్స్ఎం గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డులో 500 మంది వరకు రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్స్ఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షనే, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారు వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. రేపు అనగా 9 జూలై బంగారపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్స్ఎం గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డులో 500 మంది వరకు రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్స్ఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షనే, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారు వీళ్ళకి చాలా
అనకాపల్లి మండలం గరవపాలెం అరుంధతి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రాత్రివేళ వెలిసిన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం గైహాజరు సంఘటనగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అర్ధరాత్రి సమయంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఇతర పార్టీలు, ముఖ్యంగా కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు విగ్రహాన్ని తొలగించారు. ప్రదేశం పర్యవేక్షణ ఉన్న అధికారులు సంఘటనపై మరింత సమాచారం సేకరిస్తున్నారు. ఈ వ్యవహారం స్థానిక రాజకీయ వాతావరణంలో కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతుందని తెలుస్తుంది. ఏదైతే ఇవాళ రాజశేఖర రెడ్డి గారి అభిమానులను చెప్పుకునే వైసీపీ ఈ దొంగ వేదవాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుని వాళ్ళే అవగౌరవపరిచే విధంగా, అంటే రాత్రి పెట్టారు, రాత్రి ఎవరికీ తెలియకుండా రాత్రి మీద పెట్టిన విగ్రహాన్ని ఉదయాన్నే అధికారులు అలా తీసేస్తారని తెలిసి కూడా, అంటే వాళ్ళ నాయకుడి జన్మదినాన్ని ఏదో ఒక వాళ్ళే అవమానపరిచే విధంగా ఈ కార్యక్రమం చేశారు. మీకు సిగ్గుంటే నిజంగా మీరు చేసిన తప్పుని కడుక్కోవాలని కూడా కోరుతున్నాను. ఇందులో మేమైతే యాక్చువల్గా ఇక్కడ ప్రజలు మాకు సమాచారం ఇచ్చారు, మేము అధికారులకు సమాచారం ఇచ్చాం. కంప్లీట్గా ఇది అధికారుల పర్యవేక్షణలోనే కార్యక్రమం జరుగుతుంది. మీరు వైసీపీ నాయకులు మీ నాయకుడు గౌరవాన్ని మీరు పెంచే విధంగా చేయాలి తప్ప ఇలా తుంచే విధంగా చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మీ నాయకుడు తల్లిని చెల్లిని ఎలాగైతే బయట పంపించాడో రాజశేఖర రెడ్డి గారిని కూడా అగౌరవపరిచే విధంగానే ప్రవర్తిస్తున్నారని తెలియజేస్తున్నాను. ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్ విదేశాల్లో చదువుకున్న పొగరుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ పై అందరి పోరాట ఫలితమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని పొంగులేటి విమర్శించారు. ప్రజలు అనుకునే ప్రభుత్వం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం పరిపాలన తీరు పట్ల మీరు చూపించిన ప్రేమ అభిమానం చూస్తుంటే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి కుక్కల నోటికి ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుతూ సంస్కారం లేకుండా సంస్కారహీనంగా మేము విదేశాల్లో చదివామని గొప్పలు చెప్పుకోవడం తప్ప సంస్కారహీనంగా పేదోడు కష్టాలు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు లేని ప్రేమని వల్లమాలిన ప్రేమని ఒలకబోస్తూ మేము పేదోళ్ల కోసమే ఉన్నామని మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తూ ప్రజల మధ్య కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఏ రకంగా ఈనాడు ఈ గడిచిన 18 నెలల్లో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వ పని తీరును చూసి తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారో ఈ రోజు కూడా మనం చూశాం. మాజీ మంత్రులుగా తను పేలిన అవాక్కులు చవాకులు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా తను మాట్లాడే తీరు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా అది వారి సంస్కారానికే మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను. అయ్యా, ధనిక తెలంగాణ రాష్ట్రంతో మీ మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మీకు 10 సంవత్సరాల అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాల అధికారం ఇచ్చారు. 10 సంవత్సరాల అధికారం ఇచ్చేనాడు పేదోడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అని మేము అన్నామా? రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజలు అనుకునే. శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. అయితే దీనికి షరతులు వర్తిస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా వరకే ఉచితంగా తిరిగే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ ఫ్రీ బస్సు కేవలం జిల్లాకే పరిమితమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టతనిచ్చారు.
జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్, ₹1 కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంపద పెంచుతూ ముందుకు పోవాలనుకుంటున్నాం. అందుకే కొత్తగా మీరు చూస్తే ఇంకా అనేక విధాలు తీసుకొచ్చాం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, సంక్షేమం పూర్తిగా ఇవ్వాలంటే, మీరు కూడా బాగా ఆనందంగా ఉండాలంటే అన్ని విధాలా మనం ఆలోచించాల్సింది ఈ నీటి సంపద అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొత్త విధానం తీసుకొచ్చాను. సాగునీటి సంఘాలు నేనే తీసుకొచ్చాను. డాక్రా సంఘాలు నేనే పెట్టాను. విద్యా కమిటీలు నేనే తీసుకొచ్చాను. దానికి కారణం ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకే పెత్తనం ఇవ్వాలని మీ అందరికీ తీసుకొచ్చాం. 6047 సాగునీటి సంఘాలున్నాయి, 267 డిస్ట్రిబ్యూషన్ కమిటీలున్నాయి, 58 ప్రాజెక్టు కమిటీలున్నాయి. వీరందరితో ఒక వారం 10 రోజుల్లో అమరావతిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి మీరేం చేయాలో మీకు వివరిస్తూ పూర్తి అధికారాలు. హైదరాబాద్లో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. మాదాపూర్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధా 8,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి తన కంపెనీకి సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత అధికారులను సంప్రదించారు. అయితే అధికారులు సహకారం అందించేందుకు లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. బాధితుడు వెంటనే ఏసీబీని ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గగన్ విహార్లో ఏర్పాటు చేసిన ఉడత వలలో అధికారిని సుధాను పట్టుకున్నారు. ఈ దాడిలో స్పష్టమైన సాక్ష్యాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అమెరికాకు చెందిన 19 ఏళ్ల ఈథన్కు స్నేహ 182 విమానంలో ఒంటరిగా ప్రపంచ యాత్ర చేపట్టాడు. ఇప్పటికే 140 రోజుల పాటు ప్రయాణించి 6 ఖండాలను పూర్తి చేశాడు. తన ప్రయాణంలో చివరిదైన 7వ ఖండం అంటార్కిటికాకు చేరుకునే క్రమంలో అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు లేకుండా అక్కడ విమానాన్ని దించారు. పుంటా అరెనాస్ నగరం మీదుగా వెళ్తున్నట్లు తప్పుడు ప్రణాళికలు సమర్పించి తప్పుదోవ పట్టించినట్టు చిలీ సివిల్ ఏలియన్స్ అధికారులు తెలిపారు. ఇతన్ చర్యల వల్ల అంటార్కిటికా మలాగన్స్ ప్రాంతంలో విమానయాన భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ గగనతల నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తుంది. అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. ఫిలాడెల్ఫియాలోని గ్రేస్ ఫెర్రీ ప్రాంతంలో జరిగిన భారీ కాల్పుల ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయోందోళనలు నెలకొన్నాయి. సౌత్ ఎంటింగ్ స్ట్రీట్లో కొందరు వ్యక్తులు ఓ వీధిలో గుమ్మిగూడారని అమెరికా పోలీసులు తెలిపారు. ఆ సమయంలో పలువురు దుండగులు ఒక్కసారిగా తుపాకులు బయటకు తీసి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే 2 టెస్టులు పూర్తయ్యాయి. మరో 2 రోజుల్లో 3వ టెస్టుకు కూడా ప్రారంభం కానుంది. అయితే ఎల్లుండి ప్రారంభం కానున్న 3వ టెస్టు నేపథ్యంలో టీమిండియా అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. 2 టెస్టుల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 3వ టెస్టులో ఆడే అవకాశాలు లేనట్లు తెలుస్తుంది. టీమిండియా మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సిరాజ్ను తప్పించి బూమ్రాను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. భారీ వర్షాల కారణంగా నేపాల్ చైనా సరిహద్దుల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఈ వరదలకు ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అంతేకాదు డ్రైపోర్టు వద్ద నిలిచి ఉన్న వందలాది వాహనాలు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చైనా భూభాగంలో భారీ వర్షాల కారణంగా తెల్లవారుజామున ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వర్షాలకు రసువా జిల్లాలోని బోటేకోషి నదికి వరద ప్రవాహం పెరిగింది. నది ఉధృతికి మిటేరి వంతెన కొట్టుకుపోయింది. నది తీరం వెంబటి డీఫోర్ట్లో నిలిచిన దాదాపు 200 పైగా వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు రసువా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అర్జున్ పౌడలి తెలిపారు. ఆకస్మిక వరదలతో అప్రమత్తమైన నేపాల్ అధికారులు ఆర్మీ సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఈ వరదలకు ఎంతమంది కొట్టుకుపోయారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు వెల్లడించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు ట్రేడింగ్ చివరి గంటల్లో అనూహ్యంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోలు మార్కెట్లకు అండగా నిలిచాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ సూచీలు లాభాల్లో మిగడం గమనార్థం. సెన్సెక్స్ 270 పాయింట్ల లాభంతో 83,712 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 25,522 వద్ద ముగిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.